సో ఇప్పటి వరకు మనం ఏం చూసాము? లట్లకారంలో ఉన్నటువంటి అజాది పిత్తులు, హలాది పిత్తులు, అజాది అపిత్తు, హలాది అపిత్ సార్వధాతుకాలు. లట్లకారంలో ఒక్క నిమిషం అండి, ఆగండి అమ్మ. ఏం రాస్తున్నాం మనము? లట్లకారంలో పరస్మైపది. ఓకే, పరస్మైపదిలో పాప అంటే పరస్మైపది. వాటిల్లో ఏమున్నాయి? పిత్, అపిత్. ఓకే, పిత్, అపిత్. సో ఇప్పుడు పిత్తులు ఎన్ని వచ్చాయి శైలజ గారు? పిత్ అజా 3 వచ్చాయి. తర్వాత అపిత్తులు ఎన్ని వచ్చాయి? 6. 6. ఇప్పుడు అజాది పిత్తులు ఎన్ని ఉన్నాయి? అజాది పిత్తులు కూడా, అజాది పిత్ ఇస్ 1. ఏమి లేవు. అజాది అపిత్ ఒకటి ఉంది. అజాదిలో పిత్తులు ఏం లేవు. అజాది అపిత్, హలాది అపిత్. ఓకే, అజాదిలో పిత్తులు ఏమి లేవు, అవునా? నెక్స్ట్ ఇవి చెప్పండి, ఇంకేమి ఉన్నాయో? అజాది అపిత్తులు 1, హలాది అపిత్తులు 5. మొత్తం ఎన్ని అపిత్తులు? 6 అపిత్తులు. 6 1 హలాది, ఇంకోటి ఇంకా 5 ఇంకా 5 హలాది. అర్థమైందా? మొత్తం 6 వచ్చాయా? 5 + 1 + 5 6 వచ్చాయా? అవును, అంటే ఓకే, హలాదిలో 1 + 5 is 6. ఇక్కడ అజాదిలో, అజాది హలాది అన్నిట్లో కలిపి. అవును, మొత్తం అపిత్తులు 6. అవును. ఆ 6లో అజాది అపిత్ 1, హలాది అపిత్ 5. అవును, కరెక్ట్. ఓకేనా? అయిపోయింది. దేంట్లో? ఇదంతా కూడా పరస్మై పదులలో. ఓకే, ఇక్కడ పాప అంటే పరస్మై పదని రాసుకోండి. ఓకే, ఇప్పుడు లట్లకారంలో ఆత్మనేపది చూడండి. ఇంకా ఆత్మనేపదిలో ఓకే, పిత్తులు ఏమైనా ఉన్నాయా చూడండి. ఇప్పుడు ఆత్మనేపది ప్రత్యయాలు లట్లో పిత్తులు ఏమో ఉండవు. ఎందుకు? అవి ప్రత్యయాలు ఏంటో యాక్చువల్గా అది. ఒక్క నిమిషం ఆగండి. సో దీని ప్రత్యయాలు ఏంటో కూడా రాసుకోండి ఇక్కడ, కదా? తిప్పు తసిచి ఉన్నాయి కదా, అవి రాయండి. సేమ్ ఆత్మనేపదిలో ప్రత్యయాలు వేరు ఉంటాయి కదా. లట్లో రాయలేదు కదా, పరస్మైపదిలో రాయలేదు కదా. మీరు రాశారా? పరస్మైపదిలో రాయలేదు, రాయండి. ఆత్మనేపదిలో చెప్తున్నారు ఇప్పుడు. కాదు, పైన హెడ్డింగ్ చూడండి, మళ్ళీ తీసేసినాను. పరస్మైపది అది ఉంది, రాసుకున్నాను. అది అదే రాయండి ఇప్పుడు. ఇంకా దాంట్లోనే ఇది యాడ్ చేసుకోండి. ఇవి రాసుకుంటే అవసరం లేదు, రాయకపోతే రాసుకోండి. ఓకే, ఓకే. నిప్, వస్, మస్, ఇవి ప్రత్యయాలు. ఓకేనా? అమ్మ, ఇది ఆత్మనేపది అన్నారు కదా. అదే ఆత్మనేపది అన్నారు కదా ఇప్పుడు. అన్నాను, కానీ ఇవి రాయలేదు కదా. మీరు రాసుకోండి, రాసుకుంటే ఓకే, రాయకపోతే రాయండి. ఇప్పుడు దాని గురించే కదా కంప్లీట్ గా ఇక్కడ ఉంది పిక్చర్. ఓకే, ఓకే. ఇప్పుడు లట్లకారంలో పరస్మైపది చేస్తుంటే వాటికి ప్రత్యయాలు ఏంటివి అంటే, ఇవన్నీ ప్రత్యయాలు మొత్తము 9 ప్రత్యయాలు. ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నాయి? 9, టోటల్ 9.
ఆ 9లో 3 పిత్తులు 6 అపిత్తులు. ఓకే, ఇక్కడ ఝీ అజాది ఎందుకైంది అంటే అక్కడ డిపెండింగ్ ఆన్ ఏ సిచ్యువేషన్లో మీరున్నారు. ఇక్కడ మనకి అతి వచ్చింది ఎందుకంటే అదభ్యస్తాత్ అనే సూత్రం చేత. అవునా? అంటే ధాతువు ద్విత్వం చేసినప్పుడు అతి వస్తుంది ఝా ప్రత్యయానికి, లేదా అదంతాంగం ఉంటే అంతి వస్తుంది. ఓకేనా? అది మారుతూ ఉంటుంది, కాకపోతే అది అచ్చుతోనే మొదలవుతుంది. అజాది అపిత్ అంటాం దాన్ని. ఓకేనా? Yeah. అంతి వచ్చినా అతి వచ్చినా ఏదొచ్చినా కూడా అచ్చుతోనే మొదలైంది కదా. అవునా? Mm. అది అవును. మరి అపిత్తే కదా. అది ఝీ అనే ప్రత్యయం ఏంటిది? మూల ప్రత్యయం ఏముందో దాని ఆదేశాలు కూడా అవే ఉంటాయి అన్నమాట. ఇది అపిత్, ఝీ అనేది అపిత్ అయితే ఆదేశం కూడా అపిత్తే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఝీ అపిత్తే కదా, అవును. కాబట్టి దాని ఆదేశం అతి అనేది కూడా ఏమై ఉంటుంది? అపితే అపిత్. అయి ఉండాలి. ఆ, Yeah. అంతే. ఇప్పుడు నా ప్లేస్లో వచ్చి కూర్చుంటే నేనేం పని చేస్తానో అదే మీరు చేయాలి, అంతే కదా. నిన్న చెప్పుకున్నాం కదా, ఒకరు ఆబ్సెంట్ అయ్యారు వర్క్ ప్లేస్లో, అయితే ఆయన ప్లేస్లో మిమ్మల్ని పెట్టారు. మీ ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే నడుస్తుందా? మీ పని ఏంటో మీ పని అక్కడ చేసుకుంటా అంటే నడుస్తుందా? నడవదు. అక్కడ పెట్టిన దానికి కారణం ఏంటి? ఆయన చేసే పనిని నువ్వు చెయ్యు ఇప్పుడు ఈరోజు అని కదా. అవునా కదా? అవును. అవును. అట్లా అన్నమాట. అంటే మీ వర్క్ వేరు, కానీ మిమ్మల్ని ఏం చేశారు? ఒకరు ఆబ్సెంట్ ఉంటే ఆయన ప్లేస్లో పెట్టారు. అంటే ఏంటి? ఆయన పనిని నువ్వు చెయ్యు ఈరోజు అని కదా. Yeah. అదనమాట. అంటే ఇప్పుడు జీ ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చారు అంటే ఏంటి? ఆ జీ ఎలాంటిదో ఇది కూడా ఆదేశం కూడా అలాంటిదే అవుతుంది. అర్థమైందా? Mm. ఇది అపిత్ గుణాన్ని కలిగి ఉన్నది కాబట్టి అది కూడా అపిత్ గుణమే ఉంటుంది అనమాట దానికి కూడా. ఓకే, Yeah. సరే. ఇప్పుడు ఆత్మనేపది చేసుకుంటారు. ఇది రాసేసారు అందరూ? రాసుకున్నానండి. ఓకే, సో ఇప్పుడు ఆత్మనేపదికి వెళ్దాము. ఆత్మనే 10. సో దీని ప్రత్యయాలు ఏమున్నాయి? తాతంజ. ఆ ప్రత్యయాలు రాసుకోండి. ఇట్లాగే మీరు బొమ్మలు లాగా చేసుకుంటే మీకు ఈజీగా మంచిగా అర్థమవుతుంది. తా రెండు ఏమా ఇది ఓకే అడ్డొస్తుంది. తా తాం ఝ. ఓకేనా? ఈ మూడు ఏంటో అర్థమైంది కదా. మొదటిది ప్రథమ పురుష, రెండవది మధ్యమ పురుష, మూడవది ఏంటిది? ఉత్తమ పురుష. మరి 1, 2, 3గా ఉన్నాయి ఏంటి అవి? థాస్ ఆథాం ఏకవచనం, ద్వివచనం, బహువచనం. థాస్ ఉత్తమం. ఖాస్ ఆథాం ధ్వం. తర్వాత ఇట్ వహి మహీం. ఉత్తమం. ఓకేనా? ఇప్పుడు దీంట్లో మనం అవన్నీ చూస్తుంటే ఒక్కటి కూడా పిత్తుందా? కనిపిస్తున్నాయా పిత్తులు? లేవు. అవునా? ఉత్తమం. సో పిత్తులు ఎన్ని ఉన్నాయి మరి ఇక్కడ? పిత్తులు 0. 0. ఇప్పుడు మీరే చెప్పారుగా, అందుకే ప్రశ్న అడిగే దగ్గర అక్కడే ఉండండి. పిత్తులు 0. ఆ పిత్తులు ఎన్ని? 9. ఉత్తమం. తర్వాత అజాది ఆ పిత్తులు ఎన్ని ఉన్నాయి చూడండి. అజాది పిత్తులు నవనా? ప్రతిదానికి నవ చెప్పేస్తున్నారు ఏంటండి మీరు? ఒక్క నిమిషం రాసుకుంటున్నా మేడం. రాసుకోండి. ఎన్ని ఉన్నాయి?
మూడు ఝాతో కలిపితే నాలుగు. మూడు. ఉమ్, ఝా ఝా ఉమ్, ప్రత్యయంతో కలిపితే నాలుగు. అది ఉమ్. కాకుండా అయితే మూడు. అట్లా కాకుండా ఉంటుందా? ఆదేశం అంటే ఏంటి? అదే ఉన్నట్టు ఇంకా. ఓకే, అర్థమైందా? ఆదేశం అని చెప్పాలను. ఓకే. ఆ, మూడు. అంటే ఝా నాలుగు ఒకటి. ప్రత్యయానికి ఆదేశం ఉంది కదా. సో అది డైరెక్ట్ అవును. రాదు. ఝావలో ఎక్కడన్నా తీసుకున్నాం మనం, ఝాని తీసుకోలేదు. తీసుకోవాలా. ఉమ్. మరి దానికి అతి అని డైరెక్ట్ ఇవ్వచ్చు కదా, ఇవ్వరాదు. ఎందుకంటే ఒకసారి అతి వస్తుంది, ఒకసారి అంతి వస్తుంది. అది పక్కనున్న సిచ్యువేషన్ ని బట్టి మారుతుంటుంది అది. కాబట్టి ఎన్ని సూత్రాలను రాస్తాము? ఉమ్. అర్థమేనా? అందుకని ఝ ఓకే. అనేది పర్మనెంట్ గా పెట్టేసి ఈ సందర్భంలో ఇది వస్తుంది, ఆ సందర్భంలో అది వస్తుంది అని చెప్పడం జరిగింది. అర్థమేనా? ఉమ్? సందర్భాలు చాలా ఉన్నాయి, మారేవి రెండు అర్థం. ఉన్నాయి. మరి ఎప్పుడు ఎలా అని చెప్తావు? అది కష్టం. అందుకనే పర్మనెంట్ గా ఒక లెటర్కి ఇచ్చేసి తర్వాత దాన్ని మారుస్తూ పోయినామన్నమాట. అర్థమైందా? ఉమ్. అది ఇంకా అచ్చుతోనే మొదలైంది ఉంటది. అది ఏదన్నా రాని, అతి రాని, అంతి రాని, ఇంకేదన్నా రాని, అత్తు రాని, ఏదన్నా రాని. సో అది ఏముంటుంది? అకారంతోనే మొదలైంది ఉంటుంది. అందుకని అజాది అపిత్ కేటగిరీలో అది వస్తుంది. అర్థమైందా? ఉమ్? ఎన్ని ఉన్నాయి చూడండి ఇప్పుడు. అజాది అపిత్తులు ఎన్ని ఉన్నాయండి? ప్రజాది అపిత్తులు ఆతాం, ఆథాం, ఉమ్, ఝా, ఉమ్. ఇట్. 8. నాలుగు. 4. అవి 4 ఏంటో ఇక్కడ మీరు రాసుకోవాలనుకుంటే రాసుకోండి. ఆతాం ఝ ఆథాం ఇట్ అని కింద రాసుకోండి. అజాది అపిత్తని ఎక్కడైతే రాశారో అక్కడ రాయండి. ఆతాం ఉమ్, చ ఉమ్. చ చ జ ఝ అదా జాలో కూడా నాకు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఈ ఝాకి ఎప్పుడు ఆదేశం వస్తుందండి. ఆ ఆదేశం వచ్చిన ఆదేశం అచ్చుతో మొదలవుతుంది. అతి అని ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఉదాహరణగా కదా. అవును. అది అపిత్ అపిత్ ఎట్లా అపిత్ చాచా ఝ హల్ ఆతో ఎండ్ అవుతుంది. ఆతో ఎండ్ అవుతుంది కాబట్టి ఏమంటున్నారు మీరు? పిత్ అంటే ఏంటి? ఆ, అపిత్త. అసలు ఇత్ అది అంటే ఏంటి? కన్ఫ్యూజ్ అవుతుంది. ఇత్ పిత్ అంటే అంటే ఏంటో రాసుకోండి. ఇత్ పిత్ అంటే అంటే ఏంటో. పకారంతో ఎండ్ కావాలన్నమాట. కారం అని కాదు, ఆ చివరిగా హల్లు ఉన్న హల్లు. అది చివరిగా ఉన్న హల్లుకి ఇత్తని పేరు. అవును, చివరిగా ఉన్న హల్లు. ఇక్కడ హల్లు లేదు కాబట్టి కరెక్ట్ కరెక్ట్. యా యా. ఆ హల్లుల్లో ఏమి ఇత్తయింది అక్కడ? ఏం తీసేయలేదు. తీసేసామా? మకారం నా విభక్తవుతు స్మ అనే సూత్రం ద్వారా ఈ మకారము, నకారము, తర్వాత తవర్గము, వాటికి ఇత్తని పేరు లేదు ఇక. అందుకని మకారాలు ఉన్నాయి, అట్లాగే ఉన్నాయి మనకు. తీసామా? మిత్తనన లేదన్నామా? లేదు. లేదు. ఎందుకంటే ఏమేమి ఇత్తులు కావు? తవర్గము, ఉమ్, తర్వాత సకారము. ఈ సకారానికి విసర్గ పెట్టుకున్నాము. మకారం, వీటికి ఇత్తులు కావిగా. ఇత్తు సంజ లేదు. అవి చివరిగా ఉన్నా కూడా తవర్గం అంటే ఏంటి? త్ ఇలా ఉంటది, తర్వాత థ్ ఇలా ఉంటది చివరిగా, తర్వాత ద్, ఆ తర్వాత ధ, తర్వాత నా, ఇలా చివరిగా ఉన్నాయి. హల్లులు చివరిగా ఉంటే ఇత్తని పేరు అని చెప్పాను ఇందాక. అవును. కానీ ఇంకో సూత్రం వచ్చేమంటుంది? ఈ 5ంటికి 5 ప్లస్ ఈ 2 7, మొత్తం 7 కదా. ఉమ్. 7ంటికి ఇత్తు సంజ లేదు అని చెప్పింది. ఓకేనా? యా. అయితే ఇప్పుడు ఏమైపోయింది? ఒకసారి మళ్ళీ చెప్పరా ఆ, ఇక్కడ? ఆ, ఆ, అడగండి. అజాది ఆపిత్తులు ఎన్ని ఇక్కడ మరి? అజాద అభిత్తులు ఎన్ని ఉన్నాయి? నేను నంబర్స్ వేసాను దాంట్లోనే, ఆ క్లౌడ్ లో. నంబర్ వేసారా మీరు? నేను రెడ్ కలర్ది నంబర్లు ఉన్నాయి చూడండి. 1 2 3 3 పైన ఇక్కడ ఝా దగ్గర, ఇంకా కింద మొత్తం 9 ప్రత్యయాలు. అందులోనే చూడండి ఎక్కడెక్కడ నంబర్స్ ఉన్నాయో. 1 1 2 2 3 3. 4 ఇటు కూడా. అంతే కదా. ఈ అంటే ఏంటండి? అచ్చేనా కదా? ఈ అంటే ఏంటి? అచ్చా హల్లా? ఈ అచ్చు ఓకే ఓకే ఓకే. ఇవి అజాది ఉమ్, అపిత్. పిత్తులు 0 కదండి. ఇక్కడ ఉన్నాయి పిత్తులు 0 కదా. పకారం ఇత్త ఎక్కడుందండి? పకారం ఉందా ఇందులో? లేదు. లేదు. మరి అవి 0 ఉన్నాయి, ఏం లేవు, నేను లేవు. ఆ పిత్తులు ఎన్ని ఉన్నాయి? ఈ మిగతా అన్ని 9. ఏం లేకపోతే ఇంకా మిగిలిన 9 ప్రత్యయాలు అవి అన్నీ ఆ పిత్తులే కదా.
అవును. ఆ, తర్వాత ఏమైంది? అజాది అపిత్తులు 4 మరి. ఉమ్, అచ్చులతో ఉండేవి 4. అచ్చులతో ఉండేవి 4, హల్లులతో మొదలయ్యేవి మిగతా ఎన్ని ఉంటాయి 5. ఇంకా? 9లో నుంచి 4 పోతే 5. 5, మొత్తం ఎన్ని? 9 వచ్చాయా? మొత్తం అపిత్తులు 9. అందులో కేటగరైజ్డ్ చేస్తే అచ్చుతో మొదలైనవి 4, హల్లుతో మొదలైనవి 5. ఇదంతా ఎక్కడ జరిగింది? లట్ లకారములో. ఓకేనా? ఇవంతా ఎక్కడండి? లట్లకారం. బ్లడ్ లకారం ఆత్మనేపది. ఆత్మనేపదిలో. ఉత్తమం. ఓకేనా? ఇక్కడ ఓకే. దీని కింద హలాది అపిత్తులు అన్నారు కదా, పేర్లు రాసుకోండి, మీకు ఈజీగా మీకు తెలియడానికి కోసం రాసుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా. ఇక్కడ ఏంటి? తా అలా రాసుకోండి. 5 ప్రత్యయాలు ఏమేమి ఉన్నాయో ఒకదాని కింద ఒకటి రాసుకోండి. అజాది అపిత్తులు 4 అపిత్తులు అన్నాం, అవేంటో రాసుకోండి లిస్ట్. ఇక్కడ తాస్ ఇట్లా ఇట్లా చుక్క పెట్టుకొని తాస్ అక్కడ ఇంకో చుక్క పెట్టి ఇంకోటి అట్లా 4, మహి లేకపోతే నంబర్స్ వేసన్నా మీ ఇష్టం. మహి. ఓకేనా? అర్థమవుతుందండి? అర్థమవుతుంది. అర్థమిద్దాం. ఉమ్. ఆతాం ఇక్కడ ఈ 0 పెడితే మీకు అర్థమైందా, లేకపోతే 0 అని రాస్తారా? 0 అని రాసుకోండి. 0 పెడితే అర్థమవుతుందో లేదో అని. ఓకే. ఓకేనా? ఇవన్నీ రాసుకున్న తర్వాత మీకు అప్పుడు నేను పట్టికలో అవి చేశాను చూడండి, అదేంటి అనేది అర్థమవుతుంది అప్పుడు. ఓకే? అంటే ఇప్పుడు ఝాకి మీరు ఏమేమి రాసుకోవచ్చు? ఇక్కడ అతి, అంతి 2 రాసుకోవచ్చు కావాలంటే ఒకటే చోట. అతి ఎప్పుడు వస్తుంది, అంతి ఎప్పుడు వస్తుంది అనేది తర్వాత చూసుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఝాకి ఆదేశాలు 2 ఉంటాయి అన్నమాట, అతి ఒకటి, అంతి ఒకటి. ఓకే? Yeah. తీసేయచ్చా ఇప్పుడు? తీసేయండి. బట్ ఐ థింక్ యా అలా అర్థమైంది కదా? యా. ఇప్పుడు నేను క్లాస్లో రాసుకోమని చెప్పినప్పుడు రాసుకోండి, అప్పుడు ఏంటంటే మళ్ళీ మీకు అర్థం కాకుండా ఉంటుంది. ఇప్పుడు రాస్తున్నప్పుడు మీకు కొన్ని డౌట్లు వచ్చినప్పుడు అడగొచ్చు వెంటనే కదా, అలాగా. సరే, ఇప్పుడు ఏం చూద్దాము? లోటు చూద్దాం. లోటు చూద్దామా, లంగ్ చూద్దామా? లోటు చేద్దాం. లంగ్ చూద్దాం మేడం. లంగా? ఓకే, సరే లంగ్. లట్టు తర్వాత లంగే కదా ఉన్నది. లట్ తర్వాత లంగ్ అని అట్లేం లేదు. ఓకే, సో ఇప్పుడు లంగ్ రకారంలో మనకి ఆల్రెడీ ఇక్కడ ఆత్మనేపది ఉన్నాయి కాబట్టి నేను రాసింది. సో నేను ఆత్మనేపదంది చూస్తాను, మీరు పరస్మైపదికి పక్కన ప్లేస్ వదులుకుంటా అంటే మీరు ఇష్టము, లేకపోతే ఇదే ఫాలో అవ్వండి. సో ఆత్మనేపది, లంగుల్లో ఆత్మనేపది. సో పిత్తులు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇప్పుడు వీటికి ఆదేశాలు ఏంటో నేను చెప్తాను, ఆ తర్వాత మనం నంబర్స్ వేద్దాం ఇక్కడ. ఓకే? త ఆతాం ఝ థా సా థాం ద్వాం 7 వహి మహి, ఇంకా అంతే ఉంటాయి మూల ప్రత్యయాలు. ఓకే? మూల ప్రత్యయాలన్నీ కూడా అలాగే ఉంటాయి. అర్థమైందా? ఆయన బోత్ ఆత్మనేపది పరస్మైపది రెండిట్లో అవే ఉండవు కాదు కదా? ఆత్మనేపదిలో తీప్ తాస్ జీ. ఆత్మనేపదిలో కాదు పరస్మైపదిలో యా. సో ఆత్మనేపదిలో తా ఆతాం ఝ యా. ఓకే. యా. సో ఇప్పుడు ఈ ప్రత్యయాలు, అవునా? యా. ఈ ప్రత్యయాలు మూల ప్రత్యయాలు. సో మరి వాటిల్లో లంగ్ లకారంలో ఎలా చేంజ్ అవుతుంది? ఓకే, మీకు అది నిన్న పంపించిన దాంట్లో లేదా? ఓకే, ఉంది. సో నిన్న పంపించాను చూడండి, లంగుని చూడండి. లంగులో మిప్కి అమ్మ ఆదేశం. సో మిప్ అంటే అది ఆత్మనేపది కాదు కాబట్టి దాన్ని వదిలేయండి. ఓకే?
ఉమ్. వీటికి ఆదేశాలు ఏమీ లేవు. ఓకే, సో వీటికి ఆదేశాలు ఏమీ లేవు. అంటే మొత్తం ఏమైనా పిత్తులు ఏమైనా ఉన్నాయా దీంట్లో? ఉమ్, చూడండి, మెల్లగా చూడండి, పిత్తులు ఏమైనా ఉన్నాయా అందులో? ఆత్మనిపదిలో పిత్తులు లేవు అనుకున్నాం కదా, లేవు. లేవు, పిత్తులు 0. Yeah. ఓకే, ఆ పిత్తులు ఎన్ని ఉన్నాయి? 9. 9. 9. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఝాకి ఆదేశం ఏం చెప్పుకున్నాం? అతి, అంతి, అంతి అవి ఉంటాయి. ఓకే, అతి అంతిలు అవి అలాగే ఉంటాయి. ఓకేనా? అంతేమైంది అంటే ఏమైపోయింది అది? ఎన్నైనా ఇప్పుడు అజాది అపిత్తులు ఎన్ని ఉన్నాయండి? 4. 4. 4 అంతే, ఉత్తమం. ఓకేనా? 4. తర్వాత అలాది అపిత్తులు ఎన్ని ఉన్నాయి? 5 అంతే, సేమ్. ఓకే, 4, 5, మరి మొత్తం కలిపి 9. అర్థమైందా? ఉమ్? ఓకేనా? అవేంటో రాసుకోండి అక్కడ. సేమ్ థింగే అదే ఉంటుంది, లంగులో కూడా సేమ్ అదే ఉంటుంది. ఓకే, ఆత్మనేపథ్యంలో క్లియరా? Yeah. రాసుకోండి, మెల్లిగా రాసుకోండి. సో అజాది అపిత్ ఒక్కదానికి మీరు ఈ ప్యాటర్న్ లాగా రాసుకోండి. మిగతా దానికి ఏం రాస్తారు? లంగులకారం, ఆత్మనేపది, పిత్తులు 0, అపిత్తులు 9, తర్వాత అజాది అపిత్తులు 4, హలాది అపిత్తులు 5. మరి అజాది ఇంకా అపిత్తులు ఏమేంటో రాసుకోండి. ఏమేమి? ఆతాం, ఆథాం, తర్వాత అతి, అంతి. ఈ ఝా ప్రత్యయం రాయండి ఇక్కడ. ఝా రాసి బ్రాకెట్లో అతి, అంతి అని రాసుకోండి. ఇక్కడ బ్రాకెట్లో ఇలాగా బ్లాంక్ పెట్టేసి ఇట్లా, ఐ మీన్ ఆబ్లిక్ పెట్టేసి అది రాయండి. తర్వాత ఇట్. మేడం లట్లో పెట్టినట్టు ఒకసారి నెంబర్ లేదా ఎక్కడండి? లంగులో కూడా? ఓ అచ్చా, రాస్తాను. ఆ, యా, అంటే అలా రాసుకుంటున్నాం అందుకని. రాయండి. యా, 1, ఇక్కడ 2, 3, 4. ఓకేనా? అలా రాసుకున్నా సరిపోయింది. 4 అజాది అపిత్తులు ఏమున్నాయంటే ఆతాం, ఈ ఝా ప్రత్యయానికి ఆదేశాలు అతి, అంతి, అతియార్, అంతి. తర్వాత ఆథాం, ఆతో ఉంది. తర్వాత ఈ, ఇక్కడ దీని కింద అండర్లైన్ చేసుకోండి ఇట్లా, ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇవి అచ్చుతో మొదలైనవి, అవునా? ఓకేనా? సరే, ఇప్పుడు ఇంకోటి చూడండి. లంగులోనే మనకి తిప్పు తస్జీ. ఇప్పుడు పరస్మైపది రాయండి. పరస్మైపది. ఓకేనా? పరస్మైపదికి ఏం ప్రత్యయాలు వస్తాయి చెప్తారా? పరస్మైపదికి తిప్ తస్ జి, సిప్ తస్ థా, మిప్ వస్ మస్. ఉత్తమం. తిప్ పరస్మైపది లంక. అవునండి, జీ. తర్వాత సిప్, హస్, హా, మిప్, వస్, మస్. ఇప్పుడు మూల ప్రత్యయాలు అవి. వాటికి మరి పిత్తులు ఎన్ని ఉన్నాయో చూడండి. ఎన్ని ఉన్నాయి పిత్తులు? 3. తిప్పు, సిప్పు, మిప్పు. 3 పిత్తులు, 3. తర్వాత అపిత్తులు ఎన్ని ఉన్నాయి? ఆ 3 పిత్తులు కాగా ఇంకా మిగతా అన్ని 6.
6 అపిత్తులు. 6 అపిత్తులు. మొత్తం ప్రత్యయాలు ఎన్ని? 9. 9 సంఖ్య రావాలి మనకు. ఓకే, ఇప్పుడు అజాది అపిత్తులు ఎన్ని ఉన్నాయి? అజాది అపిత్తు ఒక్కటే. ఝా జీ జాన్. ప్రత్యయానికి వచ్చే అప్ ఉమ్, అంత్. ఉమ్, ఒక్కటే ఉంది అది. సో ఒకటి. హలాది అపిత్తులు మిగిలినవన్నీ 5. అవునా? మొత్తం ఎన్ని? 6. ఓకేనా? సో అజాది అపిత్తులు అన్నాం మనం. ఈ అజాది అపిత్తుల్లో ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1. ఇది అచ్చుతో మొదలైంది. అవునా? హలాది పిత్తులు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇంకా హల్లుతో ఉన్నదా అచ్చుతో ఉన్నదా అది అవసరం లేదు ఇక కదా. అంటే అచ్చుతో ఉంటే ఏం చేస్తాము, అది గుణం చేసిన తర్వాత మళ్ళీ ఏచోయవాయవహ వస్తుంది అంతే. అర్థమైనా? ఏచి తర్వాత మళ్ళీ అచ్చు ఉంటుంది కదా. ఇప్పుడు ఈకి గుణం అయితే ఏమైంది? ఏ అయింది. ఏ అయింది. ఏ తర్వాత మళ్ళీ అచ్చు ఉంది. 2 అచ్చులు ఉంటే ఏం చేయాలి? సంధి జరగాలి. ఏం సంధి జరుగుతుంది? ఏచో ఏచో యవాయవ. యవాయవహ. యవాయవ. ఊ ఉంది. యవాయి. ఊ తర్వాత ఏమైంది? ఊకి గుణం ఏంటి? ఓ. ఓ ఓ కదా. ఓకి తర్వాత అచ్చు ఉంది. అజాది అన్నాం కదా, అజాది పిత్ అన్నాం. సో కాబట్టి అచ్చు ఉంది. అప్పుడు ఏమైంది? ఏచో అది యవాయవ ఏచోయవయవహ. వచ్చి మళ్ళీ రీ ఉంది. రీ తర్వాత అర్ర. ఏమైంది? అర్రు. అర్రు తర్వాత ఏమైంది? మళ్ళీ అచ్చు ఉంది. అప్పుడు ఏమైంది? అరా. ఏమైంది అది? హర. అరా. అది మనం కలుపుకుంటాం అక్కడ. అర్థమైందా? కాలేదా? అంటే ఈకి ఒక్కసారి రిపీట్ చేయండి. సారీ, నేను రాసుకుంటున్నా. రాయండి రాయండి. ఈకి గుణము ఏ. అవును. ఈకి గుణం ఏ అయితే పక్కన ఎవరు ఉంటారు? ఇక్కడ తిప్పు ఉంది కదా. సో ఇప్పుడు తిప్పు అనేది హలాది అనుకున్నాం మనం. అవునా? అవును. హలాది కాకుండా మనకు ఒకవేళ అజాది ప్రత్యయం ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? అజాది ప్రత్యయం ఉంటే అకారం ఉంటుంది కదా. అవును. అంటే ఇక్కడ అకారంతో ఉందన్నమాట. ఓకే. అవును. సో ఇప్పుడు ఏ తర్వాత ఆ ఉంది. అప్పుడు ఏం చేస్తాం? 2 పక్క పక్కన ఏమున్నాయి? రెండు కూడా ఏంటివి? అచ్చులు. అవును. 2 అచ్చులు ఉంటే అప్పుడు ఏం చేస్తాము? ఏం జరుగుతుంది? సందిహ భవతు. సంధి జరుగుతుంది. అవును. సంధి జరగాలంటే ఎలాంటి సంధి జరగాలి? ఏచి వర్ణాలకి అచ్చులు పరమైతే ఏచో యవాయావహ. అంటే ఏకారానికి ఏమన్నాము? ఏకి అయ్య ఆదేశం. ఓకే. ఓ ఉంటే ఊకి గుణం ఓ కదా. ఓ తర్వాత వచ్చింది కాబట్టి దానికి ఏం కావాలి? ఓకి అవ్వ. తర్వాత ఐ ఉంది. ఏం చేస్తారు? ఆ య. ఇప్పుడు అవు ఉంది. ఏం చేస్తారు? ఆవు. ఆవ్. ఉత్తమం. అదండి. అలా ఆదేశాలు వస్తాయి. ఓకేనా? అష్టమహదు. యా. అది ఎప్పుడు వస్తుంది? పక్కన అచ్చు ఉంటే. అజాది పిత్ ప్రత్యయం ఉంటే. ఏదైనా అజాది పిత్ అంటే ఇప్పుడు గుణమైన తర్వాత అది వచ్చింది కదా అట్లా. ఓకేనా? మాన్య ఏకవారం పరస్మైపది లంగ్ అజాది పిత్ ఏకం ఇది వదతి. జి అజాది పిత్ సమీచీనం వా? ఒక్క నిమిషం. వదతు పునః వదతు. జీ అజాది అపిత్. ఓకే. పునః అపిత్ షట్. కిం కిం అపిత్? షట్ కిమర్థం? పంచమేవా. పంచమేవా? అలాది అపిత్తు పంచ. పంచ ఏకవారం కిం కిం అలాది అపిత్తు వదతి. పిత్ పంచన పంచ. అష్ట 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 లిఖతు. అష్ట కిం కిం అష్ట? అహం లిఖామి తదర్థం. అష్ట न पंच एव लिखतु. अत्र पश्यतु.
ఇది ఒకటి ఉన్న దానికి రాయకండి, మిగతాది రాసుకోండి. अस्तु సో అత్ర పశ్యత్ పంచ హలాది అపిత్. आम् आम् అపిత్ కిమస్తి? తస్ ఝీ థస్ థా వస్ మస్ ఖలు. తస్ तस् ఝీ థస్ థా तस् जि వస్ మస్ అపిత్. అపిత్ ప్రత్యయాః. ఏతే అపిత్ ప్రత్యయాః. అపిత్ ప్రత్యయోర్मध्ये అజాది కతి సంతి, హలాది ఏతే కతి సంతి. అపిచ్ ప్రత్యయాః. వినండి మంచిగా నేను చెప్పేది. సో आम् ఇవన్నీ आम् కూడా ఈ 6 అపిత్ ప్రత్యయాలు. అందులో అజాది అపిత్ ఏమి? ఝి. ఇంకా మిగతా ఎన్ని ఉన్నాయి? 6లో నుంచి ఒక్కటి పోతే ఎంతమ్మా? 5 పంచ 5. సో మరి అవేమేమి? తస్ థస్ థా వస్ మస్. ఫస్ట్ మస్తు అవి రాసుకోండి. అలాది అపిత్తులు అవన్నీ. అంతే. आम् आम् ఓకే. నెక్స్ట్ అ- లంగ్ లకారం అయిపోయింది కదా. ఉమ్. సో ఇప్పుడు లోటు రాద్దాం. లోటు రస్మయ గమనించండి. లోటు పరస్మైపది రాసుకుంటారా? నా దగ్గర పరస్మైపది ఉంది అందుకే. ఇప్పుడు లేకపోతే మొత్తం ఇదంతా రెండు సార్లు రాయాల్సి వస్తుందని. సో లోటు పరస్మైపది చూడండి. సో పరస్మైపది ఏమైంది? తిప్పు తస్ ఝీ. మూల ప్రత్యయాలు ఏంటివి? తిప్పు ఇవే తస్ సేమ్ ఝీ. థింగ్. तस् जि సిప్ థస్ థా విప్పు నిప్పు వస్తు వస్తు మస్తు. మస్. ఇవి పరస్మైపది ప్రత్యయాలు. సో అందులో ఏవేవి ఏమేమి ఉన్నాయి చూద్దాం ఇప్పుడు. ఓకే, దేనికి ఏమి ఆదేశాలు ఏంటో చూద్దాం. ఓకే సరే. అస్తు ఇప్పుడు తిప్పులో ఇకారం. దీంట్లో అన్నిటిలో ఇకారానికి ఉకారం ఆదేశం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. లోటులో ఏంటి? ఇకారానికి ఉకారానికి ఉకారం. ఉకారం. ఉకారం ఏక ఆదేశం. నిమిషం ఏక ఓకే, నిమిషం ఈ కారానికి ఉకారం ఆదేశం. ఉకారం. కారం ఆదేశం ఓకేనా? ఆ. ఏరుహు ఉమ్. అనే సూత్రం అన్నమాట. ఏం సూత్రము? ఇకారానికి ఏ- అంటున్నాం. అమ్మ ఇకారానికి అంటే ఒక్క నిమిషం ఆగండి. సో ఇకారానికి అన్నాం అనుకోండి. సో అది షష్ఠిలో ఉంది. ఇకారాన్ని షష్ఠిలో ఏం చెప్తాము? ఏ హే. ఏమంటాము? హరి. ఏ హే హరే హరే. హే. అవునా? హరి అనేది ఏమైంది? హరే హే. హరే హే. ఉత్తమం, సూపర్ అమ్మా. యా. సో ఏ హే ఊహు. ఓకే, ఏహే ఊహు. అయితే ఇప్పుడు చూడండి, ఈ రేఫని ఎలా రాయొచ్చు? ఇది కర్వర్ణం కాదు. కర్వర్ణం కాదు కాబట్టి విసర్గ ఏముంటుంది? రేఫగానే ఉంటుంది. అప్పుడు ఏమైంది? కలపండి. ఏరుహు. వచ్చిందా? మీరు ఉత్తమం. వచ్చిందా లేదా? విసర్గ సంధి సూత్ర ఆ నియమ ఆ ఏమన్నాం? విసర్గ సంధి ఖరిచ. ఖరవసానయో విసర్జనీయ. ఇక్కడ కర్ర ఉంటేనే విసర్గ అవుతుంది. ఉంటే ఏముండాలి? కర్రే ఉండాలి. కర్ర ఉందా మరి? అది అచ్చు, అది కదా. అచ్చు కర్ర ఎట్లయితుంది? అచ్చులు కావు, హల్లులు. ఖా నుంచి మొదలంటే రెండవ అక్షరము ఒకటో అక్షరము వర్గీయ అక్షరాలలో. అది వర్గీయ అక్షరమే కాదు కదా, హల్లే కాదు. కాబట్టి అది కర్రు కాదు. కర్రు కాబట్టి కాదు కాబట్టి రేఫ అనేది విసర్గ అవుతుందా? నా అవ్వదు. కాబట్టి ఏమైంది? ఏర్ ఉహు. కలపండి. ఏరుహు. ఏరుహు. ఏరు వచ్చిందా సూత్రం? ఎట్లొచ్చింది అనేది? ఆ. ఆ, అంటే ఏహే ఊహు అన్నమాట. ఏహే అంటే ఏంటి? అంటే హరి శబ్దము. హరి శబ్దానికి సప్తమిలో ఏమొస్తుంది? ఏహే. హరే హే. సో కాబట్టి ఇకారానికి ఏహే అన్నమాట. అంటే ఏహే అంటే ఏంటి? ఇకారంలో. అవునా? ఇకారానికి ఉకారం ఆదేశం అని చెప్తున్నారు. అంటే ఇక్కడ తిప్పులో ఏముందండి? ఈ ఉంది. పిచ్. ఇప్పుడు ఉకారం. ఈ అది ఇత్తు సంజలు తీసేస్తే మనకి ఈ తిప్పు ఉంది కదా. సో తిప్పులో ఇత్తు సంజలు ఉన్నాయి కదా. ఉన్నాయా లేవా? అవును. ఉన్నాయి. పకారం ఉన్నాయి. ఇత్తు సంజ, పకారం ఇత్తు సంజ, పకారం ఇత్తు సంజ. అందుకని పిత్ అన్నాం. ఓకే. సో ఇప్పుడు అన్నిట్లో కూడా ఇకారం కనిపిస్తుంది. సి తి సి మీ ఏమున్నాయి అక్కడ? తీసి మీ. తీసి మీలు ఏమైపోతుంది? తూసుము అవుతుంది. ఏమవుతుంది?
చెప్పండి మేహ అమ్మమ్మ ఒక్క నిమిషం ఇది చెప్పండి ఫస్ట్ నాకు తీసిమి ఏమవుతుంది తూసుము అవుతుంది ఎందుకు ఇకారానికి ఉకారం ఉకారం వస్తుంది కాబట్టి. ఉకారం ఆదేశమైంది కాబట్టి ఇక్కడ తూ సు ము అలా వచ్చింది అర్థమైందా ఇంతవరకు ఇంకెక్కడుంది ఇకారం ఝీలో ఉంది ఆ ఝీకి ఆదేశాలు ఏంటివి అతి అంతి అప్పుడు ఏమైంది అతు అంతు అంతు అర్థమైందా ఇంతవరకు అర్థమైంది. ఇకారాలు ఉకారాలుగా అయ్యేవి ఎన్నున్నాయి 4 ఆ 4ంటిలో ఏమైంది ఈ 4ంటికి ఆదేశాలు ఉకారాలు వచ్చినాయా ఓకే సరే తుము జు తు జూ ఎందుకు చెప్తున్నారు మీకు ఆదేశాలు లేదు ఉన్నాయి కదా వాటికి తు అతు అంతు అని చెప్పాలి అతు అంతు అదే జీ ప్రత్యయానికి ఆదేశాలు అతి అంతి కాబట్టి అతి అక్కడ అంతు అతు అంతు అని చెప్పండి మూల ప్రత్యయము జీ అది అలాగే ఉంటది దానికి జూ జీ కాకుండా ప్రత్యయానికి ఆదేశంగా అతు అంతు అతి అంతు అమ్మా అతి అంతి అంతి ఆదేశాలు అతి అంతి అంతి దానికి అతు దానికి అంతు దానికి లోట్లకారములో ఇది వస్తుందని చెప్పండి మెల్లిగా మీరు తొందరపడకండి సో లోట్ల ఇప్పుడు కారంలో అతి అంతికి అతు అంతు వస్తుంది జీ అవును ప్రత్యయానికి ఆదేశంగా లోట్లకారములో అలాగనమాట ఓకేనా సరే వికారానికి ఆదేశమా ఇకారానికి ఉకారం అంతే ఇక్కడ పైన ఆల్రెడీ రాసుకున్నాం మనం ఇకారానికి ఉకారం ఆదేశం ఓకేనా ఆదేశం కాబట్టి ఆ. అర్థమైందా అండి ఇంతవరకు లోట్లకారంలో ఇకారానికి ఉకారం ఆదేశం ఓకే సూత్రం ఏమండి అప్పుడు ఏరుహు ఏరుగు ఏరుహు ఏరుహు ఏ రుహు మానే एकवारं సంఖ్య వదతు వా ఏరుహునా తెలియదు చూడాలి సంఖ్యలు అహం పశ్యామి పశ్యతు ఏరుహు ఆదేశం ఏరుహు ఓకే ఏరుహు ఆదేశ అదే ఏరుహు అది ఏరుహు మొత్తం సూత్రం అది సూత్రం సూత్రం 3 4 86 3 4 86 ఏరుహు అనే సూత్రం ఎంత 3 4 86 ఓకే వదతు సరే ఇక్కడ చూడండి తిప్పు తస్ ఝీ సిప్పు థస్ థ మిప్ వస్ మస్లో ఇకారాలకి ఉకారాలు ఆదేశం అంటే 4 ఇకారాలు కనిపించాయి 4 ఇకారాలలో ఉకారం పెట్టుకున్నాము తర్వాత ఈ ఝీ అనే ప్రత్యయానికి ఆదేశాలు అతి అంతి కాబట్టి ఆ ఆదేశాలకి ఉకారం పెట్టాలి ఈకారం ఉంటే అక్కడ ఈ ప్లేస్లో ఊ పెట్టండి అప్పుడు ఏమైంది అతు అంతు అలా వచ్చింది ఓకేనా సరే ఇప్పుడు మనకి పిత్తులు ఎన్ని ఉన్నాయండి పిత్తులు 3 ఉన్నాయి రాయకండి ఇప్పుడు వినండి జస్ట్ పిత్తులు 3 ఉన్నాయి జనరల్గా 3 ఉన్నాయి కానీ ఇక్కడ సిప్ ఏదైతే ఉందో దాని మొత్తానికి ఇప్పుడు మనకి సు అని రాసుకున్నా కూడా అది ఆదేశం ఏమైపోయింది అది అంతవరకు రాసినా కూడా రాసిన తర్వాత సేర్హ్య పిచ్చ అంటే ఏమంటున్నది హీ ఆదేశం ఏమంటున్నది హీ అనేది ఆదేశం అయితే మరి హీ అనేది ఏమని చెప్తుంది జనరల్గా ఇది పిత్ కాబట్టి హీ ఆదేశం కూడా పిత్తే కావాలి అవునా ఇంతకుముందు నేను చెప్పాను కదా ఈ అతి అనేది ఇది ఝీ అనేది అపిత్ కాబట్టి ఈ అత్ ప్రత్యయం కూడా అపిత్తే అని చెప్పుకున్నామా చెప్పుకున్నాం అట్లాగే ఇప్పుడు సిప్పు ప్రత్యయము పిత్ కాబట్టి హీ అనేది కూడా పిత్ కావాలి అవునా కావాలి కానీ మహర్షి ఏం చేశారు ఆ పిత్ అన్నారు సూత్రంలోనే ఏమన్నారు సేర్హ్య పిచ్చ వినండి ఇక్కడ సేర్హ్య పిచ్చ అన్నారు అంటే దీన్ని విడదిద్దాం సేర్ అంటే ఏమైంది రేపా వచ్చింది ఏం కావాలి అది రేపా తర్వాత హీ ఈ తర్వాత అపిత్ ఛ ఏమంటున్నారు